శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరి నమః. సనాతనం ప్రేక్షకులకు చిన్న మనవి, మీ అందరి యొక్క సహాయాన్ని అర్థిస్తూ నేను ఈ వీడియోని చేస్తున్నాను. నాకు మీ సహాయం కావాలి అనే మాట నేను ఎప్పుడు కూడా వాడలేదు, మొదటిసారిగా వాడుతున్నాను. ఎందుకు ఈ సహాయం అనే మాట వాడుతున్నానంటే కనుక ఈ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మన బాలా త్రిపురసుందరి ఫౌండేషన్ తరఫున ఇప్పటికే మనం ఎవరూ ఊహించనంత తక్కువ ధరలలో అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా హోమ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఇది ఒకటే సరిపోదు కదా, మానవ సేవే మాధవ సేవ. భగవంతుడు ఎవరైతే గనక ఇతరులకు సహాయం చేస్తూ పరోపకారంతో ఉంటారో వారి పట్ల శీఘ్రంగా ప్రసన్నతను చెందుతాడు. అందుకనే అటువంటి కార్యక్రమానికి ఇప్పుడు మనం శ్రీకారం చుడుతున్నాం. బాలా త్రిపురసుందరి ఫౌండేషన్ తరఫున ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో చేయబోతున్నాం కూడా. ఎవరైతే గనక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వారిని గుర్తించి వాళ్ళ చేత టీ స్టాల్స్ పెట్టించడం కావచ్చు, అలానే కొంచెం తోపుడు బండ్లు లాంటివి వాళ్ళకి ఏర్పాటు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. కొన్ని పుస్తకాలను కూడా పబ్లికేషన్స్ని ప్రారంభించబోతున్నాం. ఇవన్నీ చేయడానికి ఇంకాస్త వ్యవధి ఉంది. ఇందులో తొలి అడుగుగా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పని ఏమిటంటే కనుక ఒక ట్రైబల్ ఏరియాలో ఒక తాండాలో ఒక 30 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళకి చదువుకోవడానికి చదువు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. వీళ్ళని ఒక దారిలోకి పెట్టి వీళ్ళకి కావలసినటువంటి అన్నపానీయాదులు అందించేటువంటి సత్కార్యానికి ఇప్పుడు మనం పూనుకున్నాం. మరి ఈ తాండా ఎక్కడుంది, వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళకి మనం ఏం సహాయం చేయబోతున్నాం, ఇవన్నీ కూడా ఇప్పుడు వివరంగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్ దగ్గర ఉన్నటువంటి ములుగు దగ్గర మనకి ఏట్నూరు మండలం ఉంది. ఈ ఏట్నూరు మండలం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో గుర్రాల బావి అనేటువంటి గ్రామం ఉంది. ఈ గుర్రాల బావి అనేటువంటి గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక తాండా ఉంది. ఈ గుర్రాల బావి నుంచి అసలు ఈ తాండాకి వెళ్ళడానికి దారి కూడా లేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఈ గుర్రాల బావి నుంచి దూరంగా అంటే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చోట ట్రైబల్ లెర్నింగ్ సెంటర్ అనేటువంటి దాన్ని పీపుల్స్ హెల్పింగ్ చిల్డ్రన్ అనేటువంటి NGO వారు నడుపుతున్నారు. వాళ్ళతో ఇప్పుడు మనం టైఅప్ అయి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఈ సెంటర్లో సుమారుగా ఒక 30 మంది పిల్లలు ఉన్నారు. ఈ 30 మంది పిల్లలకి కట్టుబట్టలేదు. 40 డిగ్రీల ఎండలో కూడా ఒట్టి కాళ్ళతో వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళకి చదువుకోవడానికి పెద్ద స్కూల్ కూడా ఏం కాదండి, అది కనీసం రేకుల షెడ్ కూడా కాదు, చిన్నపాటి పాక, దానికి చుట్టూ 4 గోడలు. ఆ 4 గోడల మీద రాసినటువంటి ABCDలో ఆలు, అవే వాళ్ళు నేర్చుకుంటున్నటువంటి చదువు. కింద కూర్చోవడానికి గచ్చు లేదు, ఒట్టి మట్టి నేల. ఆ దుమ్ము ధూళిలో ఒక టర్పంటా వేసుకొని అక్కడ కూర్చుంటున్నారు. అన్నం ఎవరన్నా పెడితే అసలు వాళ్ళకి పండగ. బిస్కెట్లు ఇస్తే చాలు సంతోషపడిపోతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. అటువంటి ఆ పిల్లలకి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక స్కూల్ లాగా ఈ పాకలోనే ఏర్పాటు చేసి అక్కడ ఒక ఉపాధ్యాయుని ఏర్పాటు చేసి ఆ ఉపాధ్యాయుడి ద్వారా వాళ్ళకి చదువు చెప్పించేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇది ట్రైబల్ ఏరియా అయినటువంటి కారణం చేత వాళ్ళ భాష వేరు, మన భాష వేరు. అయినప్పటికీ వాళ్ళకి ఎంతో కొంత చదువు చెప్పిద్దాం అనేటువంటి ఆలోచనతో మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ 30 మంది పిల్లలకి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట మనం భోజనం పెట్టడం, సాయంకాలం వేళ చిన్నపాటి స్నాక్స్ని అందించడం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఇందుకే మీ సహాయాన్ని నేను కోరుకుంటున్నాను. వీళ్ళకి 2 జతల బట్టలు ఇస్తాం, కాళ్ళకి వేసుకోవడానికి చెప్పులు ఇస్తాం. ఇంకాస్త మనకు వస్తున్నటువంటి ఫండ్ రైజింగ్ని బట్టి ఇంకాస్త మనం ఏమైనా చేయగలిగితే అటువంటి సహాయ సహకారాలు కూడా మనం అందిస్తాం. ఇటువంటి స్కూల్స్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 5-6 ఉన్నాయి. వాటిలో ఈ స్కూల్ని మనం ఎంచుకొని దీనికి మాత్రం మనం ఫండింగ్ ఇవ్వడం అనేది మనం ప్రారంభం చేస్తున్నాం. ఇది తొలి అడుగుగా భావించి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పని ఆశిస్తున్నాను. చినుకు చినుకు కలిస్తేనే వాన అవుతుంది, వానే మనందరికీ కూడా దాహార్తిని తీరుస్తుంది. అలానే చిన్న సహాయమే కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా మనం అందరము కూడా నిలబడ్డామంటే కనుక ఈ సత్కార్యాన్ని మహత్కార్యాన్ని చక్కగా సాధించగలుగుతాం. ఎవ్వరికీ ఇబ్బంది కాకుండా ఉండాలి అని చెప్పని మనిషికి 100 రూపాయలు చొప్పున నెలకి రుసుముగా ఏర్పాటు చేశాను. మనిషికి 100 రూపాయలు అంటే మీ కుటుంబం నుంచి మీరు ఒక్క 100 రూపాయలు ఇవ్వండి చాలు. నెలకి, రోజు కూడా అడగట్లా, 15 రోజులకు కూడా అడగట్లా, నెలకు ఒక్క 100 రూపాయలు చొప్పున ఇవ్వండి. మీరు చెల్లించేటువంటి ఈ 100 రూపాయలు కూడా మేము రసీదు కూడా మీకు ఇస్తాం. ఒకవేళ ఏదన్నా కారణం చేత ఆ నెల మీకు రసీదు అందకపోతే ఫోన్ చేసి జ్ఞాపకం చేసి అయినా సరే రసీదు కూడా తీసుకోండి. మరి ఎలా చెల్లించాలి, ఎక్కడ ఏమిటి అన్నట్లయితే కనుక ఎలా వెళ్ళాలి, ఎక్కడ మనం సహాయం చేస్తున్నాం, వివరాలన్నీ కూడా మీకు చెప్పాను. ఇప్పటిదాకా వాళ్ళకు ఉన్నటువంటి స్థితిగతులు ఏమిటి, వాళ్ళు ఎలా ఉన్నారు, అవన్నీ కూడా మీకు ఫోటోల రూపంలో కూడా మీకు చూపించాను. అక్కడికి మా టీం వెళ్ళడం, అదంతా జెన్యూన్గా ఉందా లేదా ఇదంతా కూడా ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది.
అది పూర్తి జెన్యూన్ అనుకున్న తర్వాతనే దీన్ని ప్రారంభం చేయడం కూడా చేస్తున్నాను. కింద మీకు ఒక వాట్సాప్ లింక్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నది అనుకున్నటువంటి వారు మాత్రమే ఈ కొత్త వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి. తేజస్వి ఆస్ట్రో అనేటువంటి వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో అది కేవలం పంచాంగం కోసం, మనం చేసేటువంటి హోమాల తాలూకు వివరాలు తెలియడం కోసం మాత్రం ఉన్నటువంటిది. ఇప్పుడు నేను కింద ఇస్తున్నటువంటి వాట్సాప్ లింక్ ఏదైతే ఉందో అది కేవలం ఈ పిల్లలకి సహాయం చేద్దాం అనుకునేటువంటి వారు జాయిన్ అవ్వడం కోసం మాత్రమే. కనుక ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు మాత్రమే ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు ఎలా పే చేయాలి, దానికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా దాంట్లో మీకు పొందుపరచడం అనేది జరుగుతుంది. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఉన్నటువంటి సందేహాలని తీర్చుకోండి. అక్కడ ఉన్నటువంటి వారు మీకున్నటువంటి సందేహాలన్నీ కూడా తీర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. మా స్టాఫ్ మీకున్నటువంటి సందేహాలన్నీ కూడా తీరుస్తారు. ఈ సత్కార్యానికి మీ వంతు సహాయాన్ని నేను కోరుకున్నటువంటి విధంగా అందిస్తారని చెప్పని భావిస్తూ మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.